ఏం మందరా, ఇది శివకార్తికేయన్ రెమో రీమేక్ కాదు, ఇది మాస్ కదాస్ పాస్ ఫెయిల్ అవన్ పీస్ అని. నథింగ్ పర్సనల్ బ్రో. లిటరల్లీ ఈ సినిమాకి నటిషల్ రాస్తుంటే నాకు గ్యాస్ ట్రబుల్, హార్ట్ పెయిన్, ఈవెన్ ఐ ఫెల్ట్ ఎ బిట్ ఆఫ్ పైల్స్ ఓవర్ మై మౌత్. ఓపెన్ చేస్తే ఈ కిడ్ తన మమ్మీతో హ్యాపీగా ఉంటాడు. బట్ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందని చెప్పి ఏం చేయాలో తెలియక మమ్మీ వేరే వాళ్ళకి మేకప్ వేస్తుంటే అది నేర్చేసుకుంటాడు మనోడు. మమ్మీకి ఈ బొడ్డోని చూసి ముచ్చటేస్తుంది. 64 కలర్లో 63 కలర్లు పక్కన పెట్టి మేకప్ ని మామీ బాబుకేసి లైలా అని పేరు పెడుతుంది. తర్వాత మేకప్ అదే ఈ బ్యూటీ పార్లర్ అనే ఒక అంగడి ఓపెన్ చేపిస్తుంది. కట్ టు సమ్ ఇయర్స్ గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకురా అంటే ఇప్పుడున్న థియేటర్ వదిలేసి వెళ్ళిపోండ్రా అని అనడం. ఇది మనకి డైరెక్టర్ ఇచ్చిన ఇండైరెక్ట్ హింట్ అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ. ఈ ఖలీల్ అనే గుండాకి ఊర్లో హస్బెండ్స్ అందరూ కలిసి డబ్బులు ఇచ్చి సోను గానీ లేపే అంటారు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేస్తున్నారు. మరి ఈ మేకప్ స్టూడియోలో సోను కోసం అక్కాయిలందరూ సాంగ్ సింగింగ్ చేస్తా ఉంటారు. ఒళ్ళంతా టాటూస్ వేసుకొని సోను ఎంట్రీ ఇస్తాడు. నోట్లో లాలీపాప్ పెట్టుకుంటాడు. అన్ని టాటూస్ ఉంటే గవర్నమెంట్ జాబ్ రాదని చెప్పండి రా అన్నకి ఎవరన్నా. ఇప్పుడు జాబ్ ఎందుకులే, నువ్వు సాంగ్ వేసుకో భయ్యా. మోడల్ సూపర్ మోడల్ అన్నట్టు మనోడు ఈ సినిమాలో మోడల్ అన్నమాట. ఆఫ్టర్ దిస్ మనోడు చాలా చాలా మంచోడు కదా, అలా అని మనకు అర్థం అవడానికి ఒక అక్కకి ఎంటర్‌ప్రెన్యూర్ అవడంలో సహాయం చేస్తాడు. అక్క ఈ సోను బాయ్ దగ్గరికి వచ్చి నాకు 2 లక్షల రూపీస్ కావాలి సోను, లేకపోతే నేను పోతా ఈ డిజిటల్ దగ్గరికి. సో జాలి హృదయంతో ఫోన్ పే ఓపెన్ చేసి ట్యాబ్ 69 అనే కూపన్ కోడ్ యూజ్ చేసి అక్కకి 2 లక్షల రూపీస్ గూగుల్ పే చేస్తాయి. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. 10 రూపాయలు క్యాష్ బ్యాక్ కొట్టేశాడు లక్కీ బాయ్. అండ్ వీళ్ళ పార్లర్ కి ఎస్ఐ గారి రెండో పెళ్ళాం వచ్చి రుబాబ్ చేస్తుంది. అబే మీ సర్వీసులు ఏమేమి ఉన్నాయో అన్ని నాకు ఇచ్చేసాయి. అక్క మొత్తం 20,000 అయింది. నేను ఎస్ఐ వైఫ్ ని, సెకండ్ వైఫ్ కూడా కాదు. అండ్ 2.2. సో ఇప్పుడు మన సోను బాబాయ్ ఎస్ఐ గారి రియల్ వైఫ్ కి కాల్ చేసి పిలుస్తాడు అక్కడికి. ఇప్పుడు ఇద్దరు గొడవ పడతారు. వాళ్ళు ఏదో అరుచుకుంటా ఉంటే ఈ సిమ్రాన్ హెత్మేర్ అండ్ సోను మోడల్ మధ్యలో దూరి అమ్మో అక్క అది నిన్ను ఏమంటుందో తెలుసా, ఒత్తులేని దీపం అనింది అక్క, ఇదే నన్ను అనుంటే స్పూన్ నీళ్ళలో దూకి చచ్చిపోతానక్క. కట్ టు ది స్టూడియో. ఫైనల్లీ సున్షిత్ సినిమాలో తన డెబ్యూ చేస్తాడు. నా పేరు సున్షిత్, నేను హీరోని. ఏం హీరోరా? ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను చెప్పండి. ఇంటర్వ్యూలో ఏమన్నారా నా గురించి? ఎస్ఐ గాడా వాడి బాబు నా దగ్గరకు వచ్చి మా కొడుకు సోదగా తిరగతున్నాడు, ఏదన్నా పంచుడంటే సీఎం కి రికమెండ్ చేసి నేనే జాబ్ ఇప్పించా. పిల్లలిద్దరు వేసుకుంటున్నారని అంటే గొడవ వేసుకుంటున్నారని చెప్పి వస్తాడు పోలీస్ అంకుల్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆయన నోట్లో ఊసి వెళ్ళిపోతారు. ఇదంతా ఈ సోను వాళ్ళే జరిగిందని తెలుసుకొని కొట్టడానికి వస్తే లేడీస్ అందరూ వచ్చి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో వీడియోలు చేస్తారు. దెన్ కమ్స్ ద బెస్ట్ బీజిఎం ఎవర్. మాస్క్ టాస్ మామ, క్లాస్ కా బాస్ మామ, పాస్ వస్తుంది మామ. సమ్వేర్ ఐ ఫీల్ ఫస్ట్ ర్యాంక్ రాజు ఈస్ బెటర్. అండ్ దెన్ ఎంటర్స్ దిస్ ఫ్యామిలీ. ఈయన ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి మూవీస్ అన్నమాట. ఈ అంకుల్ పేరు ఖైదీ, పెళ్ళాం పేరు శోభలేఖ, కొడుకు పేరు రుస్తుం, కోడల పేరు కూడా చిరంజీవి సినిమాతో ఉండాలంటాడు. ఒక పేరు ఉంది అంకుల్, పున్నమి నాగు. ఈడే ఈ అంకుల్ కొడుకు రుస్తుం ఒక అంకుల్ ని కిడ్నాప్ చేసి గొర్రెల మందులో వేస్తాడు. ఇప్పుడు ఈ గొర్రె అనే పురాణం వల్లే ఈ సినిమాకి కాంట్రవర్సీ అంటుకునింది. ఆల్మోస్ట్ బ్యాన్ అవబోయింది. ఐఎమ్ గ్లాడ్ బ్రో ట్రైడ్ 69 ways టు సేవ్ ఆడియన్స్, బట్ ఆయన్నే ట్రోల్ అయ్యాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అండ్ ఆ రోజు రాత్రి నైట్ GT 650 లో పోతుంటే హీరోయిన్ ని చూసి 0 కట్ కొడతాడు మన హీరో. అందుకే లైలాకి 0 ఓపెనింగ్స్. అండ్ ఈ ఖలీల్ గాడు ఇదే టైంకి గొడవకు వస్తాడు. ఇంకా తెలిసిందేగా ఫైట్ కి ముందు హీరో లాగా పంచ్ డైలాగ్ వేస్తాడు. రాయ్ మీ శ్రేయాభిలాషగా చెప్తున్నా, మేకప్ వేసి మరి కొడతా. నేను మేకప్ వేస్తే మిమ్మల్ని చూసాక నాకే మూడొచ్చిద్ది తెలుసా సార్, మీరు మేడమా? అండ్ ప్రతి సినిమాలో హీరో పక్కన తిరిగే ఒక చెంచీ ఏదో ఒక బొక్క ఉంటాడు కదా, వాడి పని ఒకటే, హీరోకి హీరోయిన్ కి థర్డ్ వీలింగ్ చేయడం. ఫైనల్లీ మనోడు అందరినీ కొట్టి మేకప్ లేసి దొబ్బుతాడు. అది కూడా డబ్బులు తీసుకోకుండా దొబ్బుతాడు. బికాస్ హీ గెట్స్ ప్లెజర్ యూనో. అండ్ హీరోయిన్ టీస్ చేస్తాడు. ఇంకా ఇన్ నార్మల్ వే చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా గేల్ చేస్తాడు. లైక్ నీ వెయిట్ ఎంత చెప్పు, నేను నిన్ను మొయ్యాలి. బ్రో వాట్ ద ఫక్ ప్రాబ్లమా? అయితే నువ్వు నన్ను మోస్తావా? కమాన్. అబ్బా ఎంత పద్ధతిగా ప్రపోజ్ చేస్తాడు సోను మోడల్. పక్క రోజు పాపని ఎత్తుక్కుంటూ జిమ్ కి వెళ్తాడు మనోడు. హే బేబీ ఐ వాంట్ జాయిన్ దిస్ జిమ్. ఇది
లేడీస్ జిమ్ భయ్యా, గెట్ లాస్ట్. బట్ లేడీస్ అందరూ రికమెండ్ చేసి సోనుని లేడీస్ జిమ్ లో ప్రైమ్ మెంబర్ గా జాయిన్ చేపిస్తారు బికాస్ దే నో హీ ఈస్ నాట్. సార్ మీరు మేడమా? సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అలా ఆ రోజు వెయిట్స్ అన్ని లిఫ్ట్ చేస్తాడు మన సోను భయ్య. నెక్స్ట్ డే కి మార్నింగ్ గ్రౌండ్ లో 5 రౌండ్స్ వేయమంటే బ్రో సేస్ నో అండ్ షీ సేస్ పాల బుగ్గలు కరిగిపోతాయి, ఎల్లు ఇంటికి వెళ్ళి ఏసి వేసుకొని పడుకో. నువ్వేంట్రా జిమ్ చేసేది బాడీ చేసేది, వెళ్ళి మేకప్ వేసుకో. సో బ్రో చూసెస్ వైలెన్స్. పాపని ఎత్తుకొని పర 5 రౌండ్స్ వేస్తాడు. ఐ మీన్ గ్రౌండ్ అంతా పరిగిస్తాడు. ఇక్కడ వస్తాది సార్ ఒక VFX, SFX, CGI ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఆ అకాడమీ వాళ్ళకి తెలియక అవతారు, ఓపెన్ హైమర్, డ్యూన్ అని చెప్పి వాటికి అవార్డులు ఇచ్చి వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఈ CGI చూస్తూ ఉన్న అవార్డులన్నీ అయ్యప్ప స్వామి సాక్షిగా సోను మోడల్ కి రావాలి. ఇది చూసాక లిటరల్లీ గ్రీన్ స్కిన్ కనిపెట్టినోడు కూడా ఆ గుడ్డని మూసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఈ పిల్లకి హీరో నచ్చేస్తాడు. హాట్ వాటర్ పెట్టా పోవే అంటే షీ సేస్ నా వేడి తగ్గాలంటే కూల్ వాటర్ తోనే నేను బాతింగ్ చేయాలి తెలుసా. నీలో అంత వేడుందా? అండ్ యు నో ది కెమెరా వర్క్ ఆఫ్ దట్ ద టిపికల్ తెలుగు సినిమా. ఇంకేముంది, ఇచ్చుకుంటారు ఇద్దరు. అదే ఆ పాట పేరు అదే, ఇచ్చుకుందాం బేబీ. అండ్ పాత తర్వాత కచేరీ స్టార్ట్ అవుతుంది. ఈ 2 లక్షల రూపీస్ తీసుకున్న జ్యోత ఆంటీ వచ్చి నా నూనె బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అవ్వాలి సోను. ఈ సునిశ్చిత్ బాయ్ ఏమో పోలీస్ అంకుల్ చుట్టూ దశావతారాల్లో కమల్ హాసన్ లాగా గెటప్లు వేసుకొని తిరగతా ఉంటాడు. పోలీస్ బాబాయ్ హీరోయిన్ ని చూసి ఏ పాప దుబాయ్ షేక్ లాగా నిన్ను షేక్ ఆడిస్తా కమాన్ గుసగుసా. కానీ గుసగుసా బదులు ఈ షేక్ బాబాయ్ వస్తాడు. బట్ పోలీస్ అయితే గే, సో మనోడిని కొడతాడు, ఆయన మీద చేయి చేసుకుంటాడు. సో తెలిసిందేగా ఇప్పుడు ఆ జనాలందరూ కలిసి పోలీస్ మీద కాల్ చేసుకుంటారు. సో సునిశ్చిత్ డాక్టర్ లాగా వచ్చి పోలీస్ పిర్ర మీద పసా అని ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోతాడు. అండ్ ఈ బ్లాక్ బ్యూటీకి మేకప్ వేసి కూర్చోబెడతాడు మన సోను మోడల్. బట్ మనోడు మోడల్ కాబట్టి ఒక ఫైట్ స్టార్ట్ చేస్తాడు హోటల్ బయట. ఇప్పుడు ఇక్కడ హోటల్ అంటే మేకప్ బ్యూటీ పార్లర్ అని. ఇప్పుడు ఈ జోక్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, నా పరువు పోద్ది. అండ్ ఈ ఫైట్ లో మనకి ముగ్గురు మహానుభావులైన ముగ్గురు మోడల్స్ కనిపిస్తారు. వాళ్ళే వీళ్ళు. అండ్ ఈ రౌడీ గాడు సోను అడగడానికి వస్తాడు. రే సోను రారా బయటికి, నేను నేసేస్తా. అండ్ ఇదే టైంలో మేకప్ వేసుకున్న బ్యూటీని చూసి పడిపోతాడు. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డు. మమ్మీ ఐ లైక్ దిస్ గర్ల్, లెట్స్ గో. సో డాడీ ఇమాజిన్స్ అబ్బా జగదేక వీరుడు అతలో ఒక సుందర అంటే ఇల్లేనేమో. అండ్ వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోద్ది. ఫస్ట్ నైట్ అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ పాప అత్త మామయ్యలకి ప్రేమతో కాఫీ ఇవ్వబోతుంటే కాఫీలో డికాషన్ మొహం మీద ఉందని చెప్పి పాప కలర్ చూసి ఈ టిపికల్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ షాక్ అవుద్ది. అండ్ ఆ అంకుల్ కి, ఐ మీన్ ఈ ఖైదీ అంకుల్ కి పారాలసిస్ వస్తుంది, పక్షవాతం. సో సోను మీద కోపం పెంచుకుంటే రుస్తుం బాబాయ్. అండ్ మన పార్లర్ మీద జనాలు సామూహిక అత్యాచారం చేస్తా ఉంటారు. బికాస్ ఈ 2 లక్షల అక్క ఎవరైతే ఉన్నారో మనోడిని మోసం చేసి ఫేక్ ఆయిల్ అమ్ముద్ది. దానివల్ల కొంతమంది పోయి ఉంటారు. అండ్ కోపం వచ్చింది మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు అని చెప్పి సోను ఫోటో ఆయిల్ మీద ఉందని చెప్పి ఈడి మీద పడతారు జనాలంతా. ఇంకేముంది, గెటప్ చేంజ్. సోను లైలా అదే ప్లేస్ లో లైలా లాగొచ్చి మళ్ళీ రుస్తుంబాయ్ తో పార్లర్ ఓపెన్ చేయించుకుంటే బై సెడ్యూసింగ్ హిమ్. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే హీరోయిన్ బదులు నిజంగానే సోను మోడల్ తోనే గెటప్ వేపించి హీరోయిన్ లాగా చేపించి ఉండొచ్చు తెలుసా. పారితోషికం మిగిలేది, అంత బాగుంటది బ్రో లైలా. Why are you gay? ఇంకేముంది, ఎముకలు చూసిన కుక్కకు సొంగగారినట్టు లైలాని చూసి కార్చుకుంటారు ఇంకందరూ. ఈ రుస్తుం బాబాయ్ కూడా వాళ్ళల్లో ఒకడు. బట్ నిజానికి జ్యోతి ఆంటీ ఈజ్ గుడ్ గర్ల్, బట్ బావ ఈజ్ బ్యాడ్, జస్ట్ లైక్ ఇజ్రాయెల్ అండ్ పాలస్టీన్. ఈ లైలా కార్ లో పోతుంటే పోలీస్ అంకుల్ ఆపి జీప్ ఎక్కించి లైసెన్స్ లేదు కదా నీకు, వచ్చిన సైలెన్సర్ పట్టుకో అండ్ అంతే. బయటకు వచ్చి చూస్తే టైం 3 o'clock అని అనుకుంటే రుస్తుం ఉంటాడు ఆడ. రుస్తుం బేబీ వాడు నన్ను వాడి సైలెన్సర్ పట్టుకో అన్నాడు, పట్టేసుకున్నా. అంతే, రౌడీకి పోలీస్ కి గొడవ అవుతుంది. అండ్ ఈ హ్యాపీనెస్ లో రుస్తుం అండ్ లైలా సాంగ్ వేసుకుంటారు. వాట్ ద ఫక్. ఫస్ట్ లో ఆ గొర్రెల మందలో ఉండే పొట్టేల అంకుల్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన తప్పించేసుకొని అటాక్ చేస్తాడు ఈ రుస్తుం గాడి మీద. అండ్ ఈ క్రమంలో ఒక ఆరెంజ్ ఆర్మీ చూసేస్తాడు అంకుల్. అన్నా వీడి లోపల ఆరెంజ్ ఆర్మీ ఉంది.
అని చెప్పే లోపల ఫైట్ స్టార్ట్ చేస్తుంది లైలా. ఎందుకంటే తను కాపాడుకోవాలి. ఆ నైట్ కి ఖలీల్ అంకుల్ లైలా డార్క్ సీక్రెట్ తెలిసేసుకుంటాడు. రుస్తుం కి చెప్తాడు, రే రుస్తుం వాడు అది లైలా కాదురా, SRH కాదు, అది డెక్కన్ చార్జెస్. సో జుట్టు లాగి చూడరా రే, జుట్టు లాగి చూడు తెలుస్తుంది వాడు మోగో ఆడో. సో జుట్టు చెక్ చేద్దామని దగ్గరికి వెళ్తే లైలా కిస్సెస్ రుస్తుం, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇప్పుడు చెప్పు బేబీ, నేను బోయా గర్లా? నువ్వు గర్లే. పల్పి ఆరెంజ్ ఫ్లేవర్ బాగా ఉంది బేబీ. ఆడి మూతికి ఎర్ర లిప్స్టిక్ అయింది కానీ పల్పి ఆరెంజ్ అంటున్నాడు. కలికాలం బ్రో. అయినా ప్రైడ్ మంత్ ఇది కాదు కదా. అండ్ ఈ లైలా ఏమో సైలెన్సర్ పోలీస్ దగ్గరికి వెళ్తే, ఓ మై గాడ్ నా కాల్ జారింది, నేను వంగుతున్నాను. ఇదే టైంలో ఆ జ్యోతి నాగరాజును పట్టిస్తే సోను గాడి ఇంకా ఇరుక్కుంటాడని చెప్పి పోలీసులకి హింట్ వేస్తుంది మన లైలా. ఈ పోలీసుడు లైలా మాయలో పడిపోయి ఆవిడ చెప్పిందంతా చేస్తా ఉంటాడు. అండ్ అప్పుడే తెలుస్తుంది ఆ ప్లాన్ ఈ సైలెన్సర్ గాడిదే అని. సైలెన్సర్ గాడు సోను నిరికిచ్చాడని. అండ్ మొత్తానికి వీళ్ళంతా ఎక్స్పోజ్ చేసేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటే లైలా ఇస్ మిస్. ఈ రుస్తుంబాయ్ తో గొడవ వేసుకొని బ్రేకప్ చెప్తాడు లైలా. ఎందుకంటే తప్పించుకోవాలి కదా. తను అనుకోని వేరే పిల్లని హక్ చేసుకుంటే లైలా వెళ్ళి, నన్ను మోసం చేస్తావా ఎదవా, నో కాల్ అవుట్ ఫ్రమ్ టుడే. సో బ్రేకప్ చెప్తాడు లైలేష్. And so he comes to heroine and says, come on baby, let's do కోడ్ని కోయ్, నన్ను కోయ్, ఇంకేమన్నా కోయ్. గెస్ వాట్, ఇప్పుడు ఏమవుతుందో చెప్తే వాడికి నేను ఫ్రీగా పల్పి ఆరెంజ్ ఇప్పిస్తా. యా యాజ్ యూజువల్ ఈ సాంగ్. అండ్ లాస్ట్ కి ఈ రుస్తుం వచ్చి లైలాకి మొత్తం మంది ఇచ్చి మరి నైస్ గా పెళ్లికి రెడీ చేస్తాడు. తర్వాత చూస్తే ఈ పోలీస్ వచ్చి పెళ్లిలో నీళ్లు పాలు చేస్తాడు. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నోడికి 116 రూపాయలు దాన్ని ఏమంటారా చదివింపులు ఇస్తారనమాట. అండ్ వాడి కోసం వీళ్ళిద్దరూ గొడవ పడతారు. అండ్ విగ్ ఎగిరిపోద్ది మన లైలాది. దట్స్ ఇట్. దగా పల్పి ఆరెంజ్. Now Sonu versus villains. పోలీసుని కొట్టి రుస్తుంని కొడుతుంటే, కొట్రా నిన్ను ప్రేమించా కదా, కొట్టు నాకు ఈ శాస్తి జరగాల్సిందే, కమాన్ హిట్ మీ హార్ట్ బేబీ. అది కాదు బేబీ, ఐఎమ్ సారీ, ఇది చేసింది నీ మీద కోపంతో కాదు కృష్ణమూర్తి గారు, మా అమ్మ మీద ప్రేమతో అంటాడు హీరో. ఎవడ్రా కృష్ణమూర్తి, నేను రుస్తుం. సర్లే అండ్ పోలీస్ కమ్స్ అండ్ టేక్స్ అవే సోను for being a lady boy. And ఈ కోర్టులో సాక్షులంతా సోనుకి అగెయిన్స్ట్ ఉంటాయి. ఎందుకుంటాయంటే అంతే, మన కంట్రీలో అదే జరిగేది. మంచోడి వైపుకే అంత యాంటీ ఉంటది. దట్స్ హౌ ఐ హావ్ బీన్ ఫ్రేమ్డ్. అండ్ దేర్ ఎంటర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ లాయర్ సునిశ్చిత్. పోలీస్ బాబాయ్ మీద చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ని ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కిచ్చేసి ఇస్తాడు. అండ్ ఇట్స్ ప్రూవ్డ్ పోలీస్ ఇస్ గిల్టీ అండ్ సోను ఈజ్ ఇన్నోసెంట్. అండ్ ఈ రుస్తుం అండ్ సుందరి బాబుకి ఒక బాబు పుడతారు. ఆ బాబు గారికి పేరు పెట్టమని రుస్తుం గారి బాబు గారికి చెప్తారు. ఇప్పుడు ఆయన పారాలసిస్ నుంచి పైకొచ్చి, నా కొడుకు పేరు రుస్తుం, వాడి కొడుకు పేరు వాల్తేరు వీరయ్య. ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తారు స్కూల్లో, ఈరిగాడు అంటారా? అరే ఈరి బాబు. సరే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో మాకు చెప్తా ఉండండి. అండ్ మీవి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఏమైనా బిజినెస్లు ఉంటే చెప్పండి, మేము ప్రమోట్ చేస్తాం ఫర్ అవర్ పొట్టకూటి కోసం. ఓకే దెన్ సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.